హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మరోసారి నిరాశ ఎదురైంది. ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో కంగుతిన్న శ్రేయస్ అయ్యర్ తాజాగా మరో ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. ముంబై టీ20 ప్రీమియర్ లీగ్లో సోబో ముంబై ఫాల్కన్ జట్టును నడిపించిన శ్రేయస్ అయ్యర్కు గురువారం జరిగిన ఫైనల్లో నిరాశ ఎదురైంది. ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్ జట్టుతో జరిగిన తుది పోరులో సోబో ముంబై ఫాల్కన్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఫైనల్ మ్యాచ్లోనూ శ్రేయస్ అయ్యర్ 17 బంతుల్లో 12 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ముంబై ఫాల్కన్ జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రన్నర్అప్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ టీంకు 50 లక్షల ప్రైజ్ మనీ కూడా అందజేశాడు. అనంతరం రన్నర్ ఆఫ్ మెడల్ శ్రేయస్ అయ్యర్ మెడలో వేయబోతుండగా అతడు రోహిత్ శర్మ చేతిలో నుండి లాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కొందరు రోహిత్ అయ్యర్ మధ్య ఉన్న సన్నిహిత్యానికి ఇది నిదర్శనమని సానుకూలంగా కామెంట్ చేస్తుంటే, ఇందులో మరికొందరు మాత్రం అయ్యర్ తీరును తప్పుపడుతున్నారు. ముఖ్యంగా అతిథుల ముందు అలా ప్రవర్తించడం సరికాదని, మెడల్ లాక్కోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2 ఫైనల్స్ ఓడిన శ్రేయస్ అయ్యర్కు బల్బు తగ్గడం లేదని ఘాటుగా విమర్శిస్తున్నారు. అతిథుల పట్ల ఇలా ప్రవర్తించడం అయ్యర్కు ఇది తొలిసారి కాదని, గతంలో బీసీసీఐ ప్రెజెంటేషన్ పట్ల కూడా అయ్యర్ ఇలానే ప్రవర్తించాలని గుర్తు చేస్తున్నారు. అయితే బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం బీసీసీఐ ప్రెజెంటేషన్ రోజున బిన్నీ భారత ఆటగాళ్లకు వైట్ జాకెట్స్ తొడిగించారు. శ్రేయస్ అయ్యర్ మాత్రం జాకెట్ తొడిగించుకోకుండా తీసుకొని స్వయంగా వేసుకున్నాడు. బీసీసీఐ పెద్దల ముందు కాస్త యాటిట్యూడ్ చూపించాడు. అప్పట్లో ఈ వీడియో కూడా నెట్టింట చాలా వైరల్గా మారింది. ఇక బీసీసీఐ పెద్దల ముందు అయ్యర్ తన బల్బు చూపించాడని, ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోవాలని నెటిజన్లు మండిపడ్డారు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్పై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించని అయ్యర్ వారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయ్యర్ ఈ యాటిట్యూడ్ తగ్గించుకుంటేనే టీమిండియా కెప్టెన్గా ఎదుగుతాడని, లేకుంటే అత్యంత వేగంగానే భారత క్రికెట్కు దూరం అవుతాడని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.